దామోదర డివోషనల్ ఛానల్కి స్వాగతం. సంపూర్ణ కార్తీక మహాపురాణం నవమోధ్యాయానికి స్వాగతం. నిన్న అజామిళోపాఖ్యానానికి కంటిన్యూషనే ఈరోజండి. నిన్నేం జరిగింది? అజామిళుడు చేసిన దుర్మార్గపు పనులు, ఆయన నారాయణ అని పేరు పెట్టుకోవడము, మరణం సంభవించే సమయంలో నారాయణ నారాయణ అని పిలవడము, యమదూతలు రావడము, తర్వాత విష్ణుదూతలు రావడము, వాళ్ళిద్దరి మధ్యన డిస్కషన్ ఏం జరుగుతుంది అని చెప్పి ఈరోజు అధ్యాయంలో చూద్దాం. యమదూతల ప్రశ్నలకు చిరునవ్వుల మోము కలవారైన విష్ణుదూతలు ఇలా భాషించసాగారు. ఓ యమదూతలారా, మేము విష్ణుదూతలము. మీ ప్రభువు మీకు విధించిన ధర్మాలేమిటి? పాపాత్ములెవరు, పుణ్యాత్ములెవరు, యమదండనకు అర్హులైన వారెవరు? అవన్నీ వివరింపవలసిందిగా కోరారు. విష్ణుదూతల ప్రశ్నలకు యమదూతలు ఇలా సమాధానం ఇయ్యసాగారు. నిన్న లాస్ట్లో మనం చూసాం కదండి, విష్ణుదూతలని చూసి యమదూతలు అడుగుతారు కదా, మీరు గంధర్వులా, సిద్ధపురుషులా, కిన్నెరులా, విద్యాధరులా, ఎవరా అని చెప్పి. అప్పుడు వీళ్ళు విష్ణుదూతలు అని చెప్పి ఆన్సర్ చేస్తారు. విష్ణుదూతలే రివర్స్లో క్వశ్చన్ వేయడం వల్ల విష్ణుదూతల ప్రశ్నకు యమదూతలు ఇలా ఆన్సర్ చేస్తున్నారన్నమాట. సూర్య చంద్రాగ్ని వాయు ఆకాశ గోసంధ్యలు దశ దిశ కాలాలు వీనిని మానవుల యొక్క పాప పుణ్యాలకు సాక్ష్యాలుగా విచారించి వారిని మేము శిక్షిస్తాము. ఓ విష్ణుదూతలారా, శ్రద్ధగా వినండి. వేద మార్గాన్ని విడిచిన స్వేచ్ఛాచారులు, సాధుజన బహిష్కృతులు యమదండార్హులు. యమదండనికి అర్హులకి ఎటువంటి వాళ్ళు అని చెప్పి వివరిస్తూ ఉంటారు. బ్రాహ్మణుణ్ణి, గురువుని, రోగిని పాదాలతో తాడించేవాడు, తల్లిదండ్రులతో కలహించేవాడు, అసత్యవాది, జంతుహింసకుడు, దానం చేసిన దానిని మరలా ఆశించేవాడు, పరభార్య సంగముడు, సొమ్ములను తీసుకొని పక్షాన్ని అవలంబించే వాళ్ళని, చేసిన దానాన్ని బయట పెట్టుకునే వానిని, మిత్రద్రోహిని, కృతజ్ఞులని, ఇతరుల పురుష సంతతిని చూసి ఏడ్చేవానిని, కన్యాశుల్కాలతో జీవించేవానిని, వాపి కూప తటాకాది నిర్మాణ ఆటంక పరులని, తల్లిదండ్రుల శ్రాద్ధ కర్మలను విడిచిన వానిని, కేవలం భోజనం గురించి ఆలోచించే వానిని, ఇతరులు చేసిన దానాన్ని నిరోధించే వానిని, నిత్యం స్నాన సంధ్యాదులను విడిచిన వానిని, బ్రాహ్మణాస్వ గోహత్య ఇత్యాది పాపయుక్తులైన వారందరూ కూడా యమలోకంలో మా చేత దండించబడుతూ ఉంటారు. ఈ పనులన్నీ చేసే వాళ్ళందరూ కూడా, అందుకే అండి తల్లిదండ్రులని ఎప్పుడు గౌరవించాలి, వాళ్ళతో తగాదాలు పడ్డం చేయకూడదు, దానం చెయ్యాలి. చేసిన దానాన్ని బయట పెట్టుకోవడం కానీ, కొంతమంది ఉంటారు చేసే దానం రూపాయి, చెప్పుకునేదేమో 100 రూపాయలు అన్నమాట. అట్లా కాకుండా అసలు ఈ చేతితో చేసిన దానం ఈ చేతికి కూడా తెలియకూడదు అంటారు. అట్లా దానాన్ని గుప్తంగా ఉంచాలి అని చెప్పి ఎవరైనా చెరువులు తవ్విద్దాం, బావులు తవ్విద్దాం ఇలా అనుకుని ప్రయత్నం చేస్తున్న వాళ్ళని ఆపేవాళ్ళు, తల్లిదండ్రులకి శ్రాద్ధ కర్మలు నిర్వహించని వాళ్ళని కానీ, ప్రతి క్షణం భోజనం గురించే తప్ప ఈరోజు ఏం వంట చేయాలి, నెక్స్ట్ ఏం వంట చేయాలి, ఆ నైట్కి ఏం వంట చేయాలి, ఇదే ఆలోచన ఉంటుంది చాలా మంది ఆడవాళ్ళకి. ఇలా కాదండి, మనం చూడండి, తినడం కోసం పుట్టలేదు, పుట్టినప్పుడు మనం లైఫ్ని లీడ్ చేయాలి అంటే తినడం అన్నది, భోజనం వండడం తినడం అనేది ఒక భాగంలాగా ఉండాలి, కానీ అదే జీవితంలాగా ఉండకూడదండి. ఇలా కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్పారు. ఇవన్నీ చెడ్డ పనులండి, ఇవి చెయ్యకూడదు అని చెప్పడమే ముఖ్య ఉద్దేశం అన్నమాట. ఇక ఈ అజామిళుడు అంటావా, వీడు చెయ్యని పాపం అంటూ లేదు. బ్రాహ్మణ జన్మమెత్తి దాసీ సంగమ లోలుడై చెయ్యరాని పాపాలు చేసిన వీడు మీ విష్ణులోకానికి ఎలా అర్హుడు అని చెప్పి అడుగుతున్నారనమాట యమదూతలు. యమదూతల సమాధానాలన్నీ విని విష్ణు పార్షదులు ఇలా చెప్పసాగారు. ఓ యమదూతలారా, ఉత్తమ లోకానికి అర్హతకు కావలసిన పుణ్యాల గురించి మేము చెప్పేది కూడా వినండి. ఇప్పటిదాకా పాపాల చిట్టా చెప్తారు కదా, ఇప్పుడు పుణ్యాలు, ఏ మంచి పనులు చేయడం వల్ల మనకి బాగుంటుంది, పుణ్యగతులు వస్తాయి అని చెప్పి వివరిస్తున్నారనమాట. ఏ కారణం వలన కానీ దుస్సంగమాన్ని వదిలి సత్సంగంలో కలిసేవాడు, నిత్యము దైవచింతనాపరుడు, స్నాన సంధ్య జప హోమ తత్పరుడు మీ యమలోక గమనానికి అర్హులు కారు. ఓ యమదూతలారా, అసూయారహితులై జపాగ్నిహోత్ర నిర్వాహకులై సర్వకర్మలను సగుణ బ్రహ్మార్పణం చేసేవారు, జలాన్న గోదాతలు,
వృషోత్సర్జన కర్తలు యమలోకాన్ని పొందేందుకు అనర్హులు. ఇక్కడ మనం వృషోత్సర్జనం అంటే ఒకసారి క్లుప్తంగా చూద్దామా? మీకు తెలుసా అండి వృషోత్సర్జనం అంటే? కార్తీక వ్రతాన్ని ఆచరించలేకపోయినప్పటికీ కూడా ఎవరైతే కార్తీక పూర్ణిమ నాడు వృషోత్సర్గం చేస్తారో వారి యొక్క జన్మాంతర పాపాలన్నీ కూడా నశించిపోతాయి అని చెప్తూ ఉంటారు. వృషోత్సర్గం అంటే ఏంటి అంటే, ఆవు యొక్క కోడెదూడను అచ్చుబోసి ఆబోతుగా స్వేచ్ఛగా వదిలేయడాన్నే వృషోత్సర్గం అంటారు. ఈ మానవ లోకంలో ఏ ఇతర కర్మాచరణాల వలన కూడా అసాధ్యమైన పుణ్యాన్ని ప్రసాదించే ఈ కార్తీక వ్రతంలో భాగంగానే కార్తీక పూర్ణిమ నాడు పితృదేవతా ప్రీత్యర్థము ఒక కోడె అంటే ఆవు దూడను అచ్చుబోసి ఆ బోతుగా స్వేచ్ఛగా వదిలేయాలి. అలా చేయడం వలన గయాక్షేత్రాలలో పితరులకు 1,000,000 సార్లు శ్రాద్ధాన్ని నిర్వహించిన పుణ్యం కలుగుతుంది అని చెప్తున్నారు. ఇంకా టూకీగా చెప్పాలి అంటే ఏంటి అంటే, ఆవులను దాటటానికి వెంకటేశ్వరుని పేర అచ్చువేసి వదిలివేయు మేలు జాతి కోడె అంటే స్టడ్ బుల్. ఈ అచ్చువేయడాన్నే వృషోత్సర్జనము అనేది ఒక పెద్ద తంతు అన్నమాట. అపరక్రియలలోనూ పెండ్లిండ్లలోనూ ఆయా పందిళ్ల వద్ద వెంకటేశ్వర స్వామి పేర ఒక ఆణెపు అంటే జాతిగల ఆవు కోడెను పూజించి అంటే ఆవును పూజించి దానిని జొబ్బ మీద గుండ్రంగా వాత వేసి అంటే అచ్చు వేసి మంత్రసహితంగా వదిలేస్తారు. అప్పుడు దానికి దేవ బ్రాహ్మణ మాన్యములను తాకవలదని హితోపదేశం గావిస్తారన్నమాట. అది గ్రామాల్లో దీనికి మంచి పేరు గౌరవం ఉంటుంది. దీన్ని ఎవ్వరు కొట్టరు. యథేచ్ఛగా అన్ని పొలాల్లో తిరుగుతూ కాలం గడుపుతుంది. ఇది చనిపోయిన తర్వాత కూడా బండి మీద పెట్టి పెద్ద ఉత్సవంతో తీసుకొని పోయి సమాధి చేస్తారు. దీనిని అచ్చువేసిన ఎద్దు అంటారు. అదే దక్షిణ దేశంలో దీన్ని పెరుమాళ్ల మాడు అని గౌరవిస్తూ ఉంటారన్నమాట. ఇక్కడ కొన్ని ప్రాంతాల్లో కూడా జన్నెకు విడవడం అని పిలుస్తూ ఉంటారు. అలాగే తెలంగాణలో కార్తీక పూర్ణిమని జీడి కంటి పున్నమ అని కూడా పిలుస్తూ ఉంటారు. ఇంకా మనం స్టోరీలోకి వెళ్ళిపోదాం. పుణ్యాలు చేసుకున్న వాళ్లే కదండి అర్హులు. ఎవరు అర్హులు అని చెప్తూ ఉన్నారు. విద్యాదాత అంటే గురువులు, పరోపకారం చేసేవాళ్ళు, హరిపూజా ప్రియులు, హరినామ జాపకులు, వివాహ ఉపనయనాలను చేయించేవారు, అనాథ ప్రేత సంస్కారకర్త వీళ్ళెవ్వరూ మీ యమదండనకు అర్హులు కారు. నిత్యము సాలగ్రామాన్ని అర్చించి తత్తీర్థాన్ని పానం చేసేవాడు, తులసీ కాష్ట మూలికలను ధరించేవాడు, గృహాంగణాలలో తులసిని పెంచేవాడు, భాగవతాన్ని పఠించేవాడు, పూజించేవాడు, వినేవాడు, సూర్యుడు మేష తుల మకర సంక్రాంతుల యందుండగా ప్రాతస్నానమును ఆచరించేవాళ్ళు వీళ్ళెవ్వరూ కూడా మీ యమలోకానికి అనర్హులు. తెలిసి గాని తెలియక గాని హరినామ సంకీర్తనం చేసేవాళ్ళు పాప విముక్తులవుతారు. ఓ యమదూతలారా, ఇన్ని మాటలెందుకు? ఎవడైతే అవసాన కాలంలో ఒక్కసారైనా సరే హరినామ స్మరణ చేస్తున్నాడో వాడు విష్ణులోకానికే వస్తాడు. ఈ విధంగా సాగుతున్న యమ విష్ణుదూతల సంవాదాన్నింటినీ వినిన అజామిళుడులోని జీవుడు తన శారీరక కృతదాసి సాంగత్యాది పాపాలను తలంచుకొని దుఃఖిస్తున్న జీవుడు స్పృహామయుడై ఆశ్చర్యం పొందాడు. ఇదేమి ఆశ్చర్యం? ఆ నల్లని కత్తులను ధరించిన యమదూతలు ఏమైపోయారు? నేనీ వైకుంఠంలో ఎలా ఉండగలిగాను? పూర్వజన్మ పుణ్యం కాకపోతే నా జిహ్వపై హరినామం ఎలా వచ్చింది? నాకు ఈ వైకుంఠం ఎలా ప్రాప్తించింది అని తనలోనే తాను అనుకుంటూ హరిస్మరణ చేయసాగాడు. కాబట్టి రాజా, కేవల హరినామ స్మరణమే అంతటి ముక్తిప్రదమైనది కాగా హరిప్రియంకరమైన కార్తీక వ్రతమును ఆచరిస్తే ఎంత పుణ్యం కలుగుతుందో ఊహించు అంటూ ఆపాడు వశిష్ఠుడు. నవమోధ్యాయ సమాప్త. ఇప్పటిదాకా ఈ అధ్యాయం విన్నారు కదండి. రేపు దశమోధ్యాయంలో కలుద్దాం. ప్లీజ్ మన ఛానల్ని ఎవరైతే చూస్తూ ఈ స్టోరీ వింటున్నారో ఒక లైక్ చేయండి. ఎవరైతే లైక్ చేస్తున్నారో అప్పుడు నాకు అర్థమవుతుంది, ఓకే మీరు వింటున్నారు, మీకు ఇష్టమవుతుంది అని నాకు కూడా అర్థమవుతుంది. అంతేనండి, అందుకనే అడుగుతున్నాం. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.